ఈ శ్రావణ సోమవారంలో మనం ఉపవాసం ఉంటూ ఉంటాం చాలామంది. అయితే ఉపవాసం ఉంటే ఇప్పుడు మీరన్నారు ఈ తరం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, అసలు ఉపవాసం వల్ల లభించే లాభాలేంటి? అందరూ అనుకుంటారు ఉపవాసం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాల్సొస్తుంది అనుకుంటూ ఉంటారు. అసలు లాభాలు ఏమొస్తుంది అంటే ఏం జెప్తారు? లాభం ఏమొస్తుంది అనంటే, ఉపవాసము అనంటే భగవంతుడికి దగ్గరగా అంటారు. నేను ఒకటే మాట అంటాను. ఇప్పుడు ఇదివరకంటే అనేక రకాలుగా సిస్టమ్ మారింది. ఇప్పుడు మనం ఉన్న సిస్టమ్ అనేది చాలా మారుతూ వచ్చింది. కాబట్టి ఉపవాసానికి భగవంతుడికి దగ్గరగా చేరేందుకు చేసే ప్రక్రియ. చాలామంది ఏంటంటే, "అబ్బా! నేను ఉపవాసం ఉన్నాను. నేను ఉపవాసం ఉన్నాను" అంటూ ఉంటారు. అసలు ఉపవాసం ఉన్నట్టు పక్కవాడికి గూడా తెలియకూడదు. ఓకే. అంత గుప్తంగా ఉండాలి. అంత సీక్రెటివ్‌గా ఉండాలి. నేను ఉపవాసం చేస్తున్నాను, ఉపవాసం చేసి 10 మందికి మనం చెప్పుకోకూడదు. రెండోది ఏమిటి అనంటే, ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? అనంటే నాకేదో కావాలని. ఇక్కడ భగవంతుడి దగ్గర అసలు భగవంతుడి దగ్గరికెళ్ళి నాకిది కావాలి అని మనం అడగకూడదు. నీకేది ఇవ్వాలనుంటే అది ఇవ్వు అని అడగాలి. ఓకే. అప్పుడు ఆయనేంటంటే మనకేది కావాలో ఆయనిస్తాడు. అలాగది అందుకని ఏంటంటే, ఉపవాసం చేయటం వలన మనకున్న ఈ చక్రాలున్నాయి చూసారా? ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా సోలార్ ప్లెక్సస్ చక్ర ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయ్యి ఏమవుతుంది అనంటే, అక్కడి నుంచి మన ఆలోచన అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు 10కో నాకు బ్రేక్‌ఫాస్ట్ చేసే అలవాటు ఉందనుకుందాం. 10కి మంచిగా ఆకలేస్తుంది. నేను ఉపవాసం ఉన్నాను. ఇవాళ నేను తినను అనుకుంటాను. మళ్ళీ 1 గంటకో ఆకలేస్తుంది. మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ నేనే సాయంత్రం 4కో, 5కో టీయో, స్నాక్సో తింటే నాకు ఆ టైంలో ఆకలేస్తుంది. దాన్ని నేను అవాయిడ్ చేయగలిగాననుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పుష్ చేశాననుకోండి. ఆకలి అనేది మన శరీరం ఆటోమేటిక్‌గా మర్చిపోతుంది. ఓకే. ఇంకోటేంటంటే ఈ శ్రావణ మాసాల్లో చేయటం వల్ల వర్షాకాలంలో ఇక్కడ మనకి చెప్పేదేంటంటే ఆకలి తక్కువవుతుంది. జఠరాగ్ని తక్కువవుతుందనమాట. జఠరాగ్ని ఎందుకు తక్కువవుతుంది అంటే భూమి సూర్యుడికి దూరంగా వస్తూ ఉంటుంది. సూర్యకిరణాలు మనకి తక్కువగా తగులుతూ ఉంటాయి. సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది. సూర్యాస్తమం తొందరగా అవుతుంది. అంటే సన్‌రైజ్ అండ్ సన్‌సెట్. సన్‌రైజ్ తొందరగా అవుతుంది. సన్‌సెట్ లేట్‌గా అవుతుంది. అందుకని ఏమవుతూ ఉంటుంది, మన యాక్టివిటీ తగ్గుతూ ఉంటుంది. మన అవును. యాక్టివిటీ తగ్గినప్పుడు ఏమవుతుంది, మనకి మూవ్‌మెంట్ తగ్గుతూ ఉంటుంది. మూవ్‌మెంట్ తగ్గినప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసమని ఓకే. ఈ వర్షాకాలం మొత్తం గూడా అంటే శ్రావణ మాసం, భాద్రపద మాసం మామూలుగా చాతుర్మాస దీక్ష అని మొదలుపెడతారు. అది మనకి ఆషాఢంలో మొదలుపెడతారు. ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఈ 4 మంత్స్ కూడా ఒక పూట భోజనం చేయటం, ఇలాగే భగవంతుడిని ఆరాధన చేయటం, ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండటం, ఇలాంటివి పాటిస్తూ ఉంటారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండటానికి రీజన్ కూడా ఏంటంటే, వానాకాలంలో నదులన్నీ పొంగుతూ ఉంటాయి గదా! ఇదివరకంటే ఇంత ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ లేదు కనుక, ఒక చోటు నుంచి ఒకటి చోటికి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు. అలా ఇబ్బంది పడి, ఆ నదుల దగ్గర ఇప్పుడంటే హోటల్సొచ్చాయి. స్టే చేయడానికి చాలా అవకాశాలున్నాయి. అప్పట్లో ఎవరి వంట వాళ్ళే వండుకోవాలి. హ్మ్. అందుకని వాళ్ళ ఇంటి నుంచి అంత సామాను తెచ్చుకునేవారు. ఎడ్ల బళ్ళుండేవి. లేకపోతే బోట్స్ వాడాల్సొచ్చేది. నావలు వాడాల్సొచ్చేది. ఇంత ఇబ్బంది పడకుండా ఉండటం కోసం రైతు బాగా కష్టపడే సమయం. అందుకని రైతుకి సులభంగా ఉండటం కోసం మనకివన్నీ గూడా సిస్టమ్ అనేది పెడుతూ వచ్చారు. అలాగే శ్రావణ సోమవారం నాడు అందరూ ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అని కొంతమంది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో, ఆ రోజు మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఆలయానికి వెళ్ళాలి? అసలు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయంలో నేను కూడా ఒకటి సార్లు, 2 సార్లు ఆలోచించాను. ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? పర్వదినాల్లోనే ఎందుకు వెళ్ళాలి? అంటే పర్వదినంలోనే కాదు. ఆలయ దర్శనం ప్రతిరోజు చేసుకోవాలి. ఇందాక నేను చెప్పాను చూసారా? లక్ష్మీ పూజ ప్రతిరోజు చేయాలి. అవును. నిత్య పూజ అంటాం. అలాగా స్వామివారి దర్శనం గాని, అమ్మవారి దర్శనం గాని ప్రతిరోజు చేయాలి. ఎందుకు చేయాలి అనంటే, మనకి భగవంతుడి పైన ఇష్టం పెరగటం కోసం చేయాలి. ఇప్పుడు నేను ఎవరినన్నా ఇష్టపడుతున్నాను. ఇష్టపడుతున్నాను అనంటే నేనేం చేస్తాను? ఆ వ్యక్తితో రోజు మాట్లాడతాను. ఆ వ్యక్తితో రోజు కలవటానికి ప్రయత్నిస్తాను. ఆ వ్యక్తితో నేను ఎక్కువ సమయం స్పెండ్ చేయాలనుకుంటాను. అవును. భగవంతుడి మీద ఇష్టాన్ని పెంచుకుంటేనే ఆ భగవంతుడికి మనం ఏదైనా పూజ చేయగలం. పైపైన మెరుగులుగా చేసే పూజల వలన ఎటువంటి ఫలితము ఉండదు. అది కూడా మనం మాట్లాడదాం. పైపైన మెరుగులంటే ఏంటి? ఎవరి కోసమో చేయటం. అవును. హ్మ్. లేకపోతే అత్తగారు చెప్పిందనో, మావగారు చెప్పారనో, హస్బెండ్‌కి ఇష్టమనో చేయటం కాదు. అలాగే మనం ఇప్పుడు ఏదో కావాలి కాబట్టి పూజ పూజ చేసేయాలి. చేయటం హ్మ్. అలాగ చెయ్యకూడదు. ఇష్టంతోటి చెయ్యాలి. భగవంతుడంటే ఇష్టంతోటి నువ్వు చేస్తే, నువ్వు ఇందాక నేను చెప్పినట్టు అడగాల్సిన అవసరం లేదు. అయితే ఆ ఇష్టం ఎలా పెరుగుతుంది? భగవంతుడిని దర్శనం చేసుకుంటుంటే ఇష్టం పెరుగుతుంది. ఎందుకు మన ఇంట్లో దేవుడున్నాడు అని అనుకుంటాం. పూజ కొంచెం 10 నిమిషాలు లేట్ అయితే ఈ ప్రసాదం ఎప్పుడు తిందామా? లేకపోతే ఈ పులిహోర ఎప్పుడు తిందామా అని అనుకుంటాం.
అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి రావాలి అనుకున్నాం అనుకోండి, నిష్టగా పొద్దున స్నానం చేస్తాం, ఉతికిన బట్టలు కట్టుకుంటాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేంత వరకు ఏమి తినకూడదు అని అనుకుంటాం కదా. మనకి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాం. అందుకని భగవంతుడి దర్శనం చేసుకోవటం వల్ల ఏమవుతుంది, నీ మనసులో ఇంకా ఎక్కడైనా సందేహాలున్నా, మనసు మన ఇంట్లో చేసిన ఆ ఆ లింగం పైన మనకి ఏదైనా ఇంట్రెస్ట్ తగ్గినా, అటెన్షన్ స్పాన్ తగ్గినా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి చూస్తాం కదా, చూసినప్పుడు ఆ ఒక్క నిమిషం మన ఆ భగవంతుడి మీద మన మనసుని ఏకాగ్రత చేస్తాం. అందుకు గుళ్ళకి వెళ్ళాలి. ఓకే. అదే రోజు సాయంత్రం పూజా విధానం ఎలా చేసుకోవాలి? అసలు ఆ సాయంత్రం ఎలా ఉండాలి మనం? శివారాధనలో భాగంగా అసలు ఎప్పుడూ కూడా శివుడికి ప్రదోషపు వేళలో శివారాధన చేస్తూ ఉంటారు. హ్మ్. పొద్దున పూట శివాభిషేకాలు లాంటివి చేసినా విశేషంగా ప్రదోష సమయం, అదే ప్రదోష శుభంగా సమయం భావిస్తూ ఉంటారు 6 సాయంత్రం. సాయంత్రం పూట శుభంగా భావిస్తారు మీరు చెప్పినట్టు. ఎందుకు భావిస్తారు అనంటే శివుడు తన ప్రమద గణాలతోటి ఆయన ఆనందంగా ఉండే సమయం. అంటే ఓకే. ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. హుహు. ఆ టైంలో ఆయనకి ఇష్టమైన పాలో, నీళ్ళో, బిల్వపత్రాలో లేకపోతే ఏదైనా వేసామనుకోండి, ఆయనకి ఇష్టం అని చెప్పి ఒక మంచి కలువ పువ్వో తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇంకే ఉంది, నన్ను వీళ్ళు చాలా భక్తితో ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు అని చెప్పి ఆయన మనని అనుగ్రహించడం అనేది కనపడుతుంది. సో ప్రదోషపు వేళలో శివారాధన, ప్రదోషపు వేళలో శివార్చన, ప్రదోషపు వేళలో శివాభిషేకాలు చేయటం వలన నక్షత్ర దర్శనం సమయంలో శివుడికి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, శివుడి శిఖలో ఉండేది చంద్రుడు. హ్మ్. చంద్రుడికి ప్రీతికరం. ఎందుకు, సాయంత్రానికి చంద్రుడు కూడా వస్తాడు. శివుడిని కూడా మనం సాయంత్రం పూట ఆరాధన చేస్తాం. అందుకని శివుడికి చంద్రుడికి కూడా నచ్చే విధంగా మనం ప్రదోష కాలంలో చేయటం వల్ల మనకి మంచిగా ఆనందం కలుగుతుంది. అలాగే ఈ శ్రావణ సోమవారాన్ని ఎవరు ఆచరించవచ్చు? కొంతమందికి సందేహాలున్నాయి. అంటే గృహిణీలు ఇంట్లో ఉన్నవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ గర్భవతులు కూడా చేసుకోవచ్చా? లేదా కొంతమంది పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు చేసుకోవచ్చా? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళు ఎలాగో చేసుకుంటారు. మరి పెళ్లి కాకముందు వాళ్ళు కూడా చేసుకోవచ్చా? ఇలాంటి సందేహాల గురించి మాట్లాడదాం. నార్త్‌లో ఒకటి గమనించారంటే ఈ శ్రావణ సోమవారాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. నార్త్‌లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. వాళ్ళేం చేస్తారంటే శ్రావణ సోమవారం అని చెప్పి ఉపవాసాలే ఉంటారు. శివుడి ఆలయాలకే వెళ్ళిపోతారు. అభిషేకాలే చేస్తారు. విపరీతంగా చేస్తారు. ఎందుకు అనంటే శివుడు భోలాశంగా ఆయన అడిగిన వెంటనే ఇచ్చేస్తాడు అనే ఒక ఆనందంతో చేస్తారు. అడిగిన వెంటనే ఇస్తాడని కాదు. అసలు నేననేది ఏంటంటే భగవంతుడి మీద ప్రేమతోటి చెయ్యాలి. ఏది చేసినా ఇష్టంతో చెయ్యి, ప్రేమతో చెయ్యి. ఆ తర్వాత మనకొచ్చేది మనకొస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు మీరన్నట్టు ఎవరు చెయ్యాలి? ఎవరికి కుదిరితే వాళ్ళు చెయ్యాలి. హ్మ్. ఇప్పుడు మనం ఇంత సింపుల్ లాంగ్వేజ్‌లో ఎందుకు మాట్లాడామంటే అందరికీ అర్థం అవ్వాలని. కాబట్టి ఇక్కడ గృహిణులే చెయ్యాలా? గృహిణులే అక్కర్లేదు. పెళ్లి కాని వాళ్ళు, ఇందాక చెప్పాను. పెళ్లి కావాలి అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి భర్త వస్తాడని చేస్తారు. పార్వతీదేవి ఈ సోమవారాల వ్రతం చేసిందిట. ఎవరు, శివుడు భర్తగా కావాలని. అందుకని ఆ! ఈ సోమవారాల వ్రతం చేస్తారు. నార్త్‌లో ఎక్కువగా ఈ పెళ్లి కాని ఆడవాళ్ళు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, ఈ శుక్రదోషాలంటే కళత్ర దోషాలు ఉన్నవాళ్ళు, చంద్రపరంగా కలుగుతున్న దోషాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ దోష పరిహారాలు ఇప్పటికిప్పుడు పోవు ఇవి. అందుకని ఏంటి, ఇలాగ ఏదన్నా ఒకటి చేసుకుంటే మాకు తొందరగా వివాహం జరుగుతుంది. మా వైవాహిక జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తొందరగా పోతాయి. పార్వతీదేవే చేసింది, ఇష్టమైన వరుడు వచ్చాడుగా, హుహుహు. అందుకని మాకు కూడా ఇష్టమైన వాడొస్తాడు అనే సంకల్పంతోటి చేస్తారు. పిల్లలు చేయొచ్చు, ఉండగలిగే వాళ్ళు అందరూ ఉండొచ్చు. లే గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా? గర్భిణీ స్త్రీల విషయంలోనమ్మా ఇక్కడ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 7th మంత్ తర్వాత మనం ఏమీ చెయ్యకూడదు. అవును. హోమాలు గాని, వ్రతాలు గాని, పూజలు గాని, గృహప్రవేశాలు గాని, శంకుస్థాపనలు గాని ఇలాగ అనేక ఉన్నాయి. కాబట్టి ఇవేమీ చేయకూడదు. 7th మంత్ లోపల వాళ్ళ హెల్త్ సహకరిస్తే నేనైతే గో విత్ ద డాక్టర్స్ గైడెన్స్ అంటాను. ఓకే. అందుకని ఇక్కడ ఎక్సెప్షనల్స్ అన్నమాట వీళ్ళు. హ్మ్. హ్మ్. బట్ మీరన్నట్టు వీళ్ళు కాకుండా పెద్దవారున్నారు, వయసులో పెద్దవారు. ఆరోగ్యపరంగా ఉంటే తప్పకుండా చేయొచ్చు. హ్మ్. కొంచెం అనారోగ్యపరంగా ఇబ్బందులున్నాయి, మేము ఆహారం తినకుండా కుదరదండి, మందులు వేసుకుంటే గానీ కుదరదండి, చక్కగా టిఫిన్ చేయొచ్చు. హ్మ్. అన్నం అవాయిడ్ చేసి వాళ్ళు పూజాది కార్యక్రమాలు చేసుకొని టిఫిన్ చేసి ప్రదోష వేళలో వాళ్ళు చక్కగా మళ్ళీ శివార్చన చేసుకొని టిఫిన్ లాంటిది చేస్తే కూడా వారికి సరిపోతుంది.